హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా ట్రిప్ తెలుగు. సో ఈ వీడియోలో నేను అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో మనము ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఎలా జరుగుతుందో కూడా చూసాం. ఈ వీడియోలో మనము అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అండ్ బై యూజింగ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ మనము మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ని ఎలా కౌంటర్ చేస్తామో కూడా చూద్దాం. సో బిఫోర్ వి ఎంటర్ ఇంటూ దట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ టు కామెంట్ బిలో. సో అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్, ఒక్కసారి మనం సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని రివైజ్ చేసుకుందాము. సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్లో ఏం జరుగుతుందంటే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ రెండు సింగిల్ కీ తోటి, సేమ్ కీ తోటి, సిమెట్రిక్ కీ తోటే, సేమ్ కీ తోటి ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ చేస్తే దాన్ని సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ అని అంటాం. సింగిల్ కీ తోటే ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ చేస్తే సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్. మరి అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం పిక్చర్ ఒకసారి చూస్తే, లెట్ మీ ఎన్లార్జ్ దిస్. ఈ పిక్చర్ని చూస్తే ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైబర్ టెక్స్ట్కి మారేటప్పుడు, ఈ ఎన్క్రిప్షన్ జరిగేటప్పుడు మనము ఆరెంజ్ కలర్ కీ అంటే పబ్లిక్ కీని యూజ్ చేసాం. దాని తర్వాత అదే సైఫర్ టెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్కి మారేటప్పుడు అంటే డీక్రిప్ట్ అయ్యేటప్పుడు మనం గ్రీన్ కలర్ కీని యూజ్ చేసాం అంటే ప్రైవేట్ కీ. సో టూ డిఫరెంట్ కీస్, ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు ఒక కీ, డీక్రిప్ట్ చేసేటప్పుడు ఒక కీ. డిఫరెంట్ కీస్ని వాడి ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ చేస్తే అది అసిమెట్రిక్ కీ. సేమ్ కీ వాడితే సిమెట్రిక్, డిఫరెంట్ కీస్ వాడితే అసిమెట్రిక్ కీ. సో డిఫరెంట్ కీస్ని వాడి మనము కమ్యూనికేషన్ని సెక్యూర్ చేస్తామన్నమాట. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనకి సిమెట్రిక్ కీలో ఉండేలాగా ప్రీ షేర్డ్ కీ అవసరం ఉండదు. మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం లాస్ట్ టైం తీసుకున్న ఎగ్జాంపులే సిమెట్రిక్ కీకి. అఖిల్ అండ్ కాత్యాయని టూ పార్టీస్, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలి అని చూస్తున్నాం. సో సిమెట్రిక్ కీలో ఏం జరిగింది, సిమెట్రిక్ కీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ కాకముందే స్టెప్ నంబర్ 1లోనే షేర్ చేసేసుకుంటాం. అందుకే దీన్ని ప్రీ షేర్డ్ కీ అని అంటాం. అలా జరిగేటప్పుడు డాక్టర్ మామా అనే పర్సన్ ఈ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేసి సిమెట్రిక్ కీని తీసేసుకున్నాడు. దాని ద్వారా ఏమవుతుంది అంటే, అఖిల్ అండ్ కాత్యాయని మధ్య ఎన్నిసార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ జరిగితే అన్నిసార్లు డాక్టర్ మామా దాన్ని డీక్రిప్ట్ చేసి చదవగలుగుతాడు. సో కమ్యూనికేషన్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుతూ వస్తుంది. దీన్ని మనము సిమెట్రిక్ కీ అని అంటున్నాం. గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. ఇదే, ఈ థర్డ్ పర్సన్ డేటానంతా లీక్ చేసేస్తున్నాడు. సో దీన్ని మనం ఎలా రెక్టిఫై చేస్తాం, బై యూజింగ్ అసిమెట్రిక్ కీ. లెట్ మీ ఎరేజ్ దిస్, ఎందుకంటే మనకి అసిమెట్రిక్ కీలో ఇలా సింగిల్ కీస్ ఉండవు. యా, ఎరేజ్ చేసేసాం. మనం ఇందాక అసిమెట్రిక్ కీ డిస్కస్ చేసుకునేటప్పుడు ఏం చెప్పాము, ఎప్పుడైనా కానీ సరే సిమెట్రిక్ కీలో సింగిల్ కీ ఉంటుంది, అసిమెట్రిక్ కీలో డబుల్ కీస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ భోంచేసావా అనే టెక్స్ట్ని ఎన్క్రిప్ట్ చేయాలంటే అఖిల్ దగ్గర 2 కీస్ ఉండాలి. అవేంటి, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. సో అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఏం జరుగుతుంది, ఈచ్ పార్టీ దగ్గర 2 కీస్ ఉండాలి. అఖిల్ దగ్గర ఏ కీస్ ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. అఖిల్ దగ్గర ఒక పబ్లిక్ కీ ఉండాలి, అఖిల్ పబ్లిక్ కీ. అలాగే అఖిల్ ప్రైవేట్ కీ కూడా ఉంటుంది, అఖిల్ ప్రైవేట్ కీ. నైస్. మరి కాత్యాయన్ దగ్గర కూడా 2 కీస్ ఉండాలి కదా. సో కాత్యాయని దగ్గర కూడా 2 కీస్, కాత్యాయని పబ్లిక్ కీ అండ్ కాత్యాయని ప్రైవేట్ కీ. నైస్. సో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ కాకముందే ఇక్కడ కూడా 2 కీస్ షేర్ అవుతాయి. అదేంటి అంటే పబ్లిక్ కీ. అఖిల్ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ కీ అండ్ కాత్యాయని దగ్గర ఉన్న పబ్లిక్ కీ 2 ఎక్స్చేంజ్ అవుతాయి. అఖిల్ పబ్లిక్ కీని కాత్యాయనికి, కాత్యాయని పబ్లిక్ కీని అఖిల్కి షేర్ చేసుకుంటారు. ఇప్పుడు అఖిల్ దగ్గర టోటల్ ఎన్ని కీస్ ఉండాలి, 3 కీస్ ఉండాలి. అఖిల్ పబ్లిక్ కీ, అఖిల్ ప్రైవేట్ కీ అండ్ కాత్యాయని పబ్లిక్ కీ. అలాగే కాత్యాయని దగ్గర ఎన్ని కీస్ ఉండాలి, 3 కీస్. కాత్యాయని పబ్లిక్ కీ, కాత్యాయని ప్రైవేట్ కీ అండ్ అఖిల్ పబ్లిక్ కీ. కానీ మనం ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ కీ షేర్ చేసుకునేటప్పుడు దానికి కూడా ఏమి ఎన్క్రిప్షన్ లేదు, అన్సెక్యూర్డ్గానే జరిగింటాయి. సో మధ్యలో డాక్టర్ మామ ఏం చేసింటాడు, తను కూడా ఆ 2 కీస్ని కాపీ చేసుకుంటాడు. ఏవి అవి,
అఖిల్ పబ్లిక్ కీ అండ్ కాత్యాయని పబ్లిక్ కీ. ఎందుకంటే అవే కదా వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకేయండి. అఖిల్ పబ్లిక్ కీ అండ్ కాత్యాయని ప్రైవేట్ కీనే వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఆ రెండు డాక్టర్ మామ దగ్గర కూడా ఉన్నాయి. నైస్. ఇప్పుడు మనము అఖిల్ ఈ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ని ఎస్కేప్ చేసేకి ఈ బోన్ చేసేవా అనే టెక్స్ట్ని ఎలా ఎన్క్రిప్ట్ చేయాలో చూద్దాం. ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ రా టెక్స్ట్ ఉండాలి. లైక్ బోన్ చేసావా, ఇదే రా టెక్స్ట్, తను మెసేజ్ చేయాలనుకున్న టెక్స్ట్ ఇదే. దీన్ని ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు అఖిల్ ఏం చేస్తాడు అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీలో అఖిల్ ప్రైవేట్ కీ పెడతాడు. అఖిల్ ప్రైవేట్ కీ. నైస్, పెట్టాడు. ఇలాగే సెండ్ చేసేసాడు అని అనుకుందాం. సెండ్ చేస్తే ఏమవుతుంది, అఖిల్ ప్రైవేట్ కీ ఇక్కడ ఉన్నందుకు డాక్టర్ మామ కనుక ఈ మెసేజ్ చూస్తే ఏం చేస్తాడు, అఖిల్ పబ్లిక్ కీ యూజ్ చేసేసి దీన్ని డీక్రిప్ట్ చేసేసి మెసేజ్ చదివేస్తాడు. సో ఇది సెక్యూరా కాదు. అందుకు అఖిల్ ఏం చేస్తాడంటే ఇంకొక లేయర్ యాడ్ చేస్తాడు. అదేంటి అంటే కాత్యాయని పబ్లిక్ కీ. కాత్యాయని పబ్లిక్ కీ యూజ్ చేసేసి సెండ్ చేసేస్తాడు. ఈ మెసేజ్ ఎవరికి వెళ్తుంది, కాత్యాయనికి వెళ్తుంది. అలాగే డాక్టర్ మామ కూడా వస్తాడు. డాక్టర్ మామ ఏం చేస్తాడంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మనకి కాత్యాయని పబ్లిక్ కీ ఉంది, దీన్ని డీక్రిప్ట్ చేసేకి ట్రై చేస్తాడు. కానీ కాత్యాయని పబ్లిక్ కీని డీక్రిప్ట్ చేయాలంటే డాక్టర్ దగ్గర ఏముండాలి, కాత్యాయని ప్రైవేట్ కీ ఉండాలి. అది ఉందా, లేదు. సో డాక్టర్ దీన్ని డీక్రిప్ట్ చేయలేడు, ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని డీక్రిప్ట్ చేయలేడు. మరి కాత్యాయని చేయగలుగుతుందా, అఫ్ కోర్స్ చేయగలుగుతుంది. సో మెసేజ్ ఏముంది ఇక్కడ మనకి, కాత్యాయని పబ్లిక్కి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది, దీన్ని ఎలా డీక్రిప్ట్ చేయగలుగుతుంది, ప్రైవేట్ కీ తోటి, కాత్యాయని ప్రైవేట్ కీ తోటి అన్లాక్ చేసేయచ్చు. ఇప్పుడు పబ్లిక్ కీని ఎలా డీక్రిప్ట్ చేయాలంటే ప్రైవేట్ కీతో, ఒకవేళ ప్రైవేట్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేస్తే పబ్లిక్ కీ తోటి డీక్రిప్ట్ చేయగలుగుతాం. సో కాత్యాయని దగ్గర కాత్యాయని ప్రైవేట్ కీ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని రిమూవ్ చేసేయగలుగుతుంది. డన్. మరి నెక్స్ట్ ఇంకో లెవెల్ ఉంది. ఇక్కడ ఏముంది, అఖిల్ ప్రైవేట్ కీ ఉంది, దీన్ని డీక్రిప్ట్ చేయాలంటే అఖిల్ పబ్లిక్ కీ కావాలి. అది ఉందా, ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్ స్టార్ట్ కాకముందే వాళ్ళిద్దరూ కీస్, పబ్లిక్ కీస్ని రెండింటిని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ మనం మెన్షన్ చేసే అఖిల్ పబ్లిక్ కీ అని. సో అఖిల్ పబ్లిక్ కీని యూజ్ చేసి కాత్యాయని ఈ మెసేజ్ని డీక్రిప్ట్ చేసేస్తుంది. డన్. మెసేజ్ వచ్చేసింది, చదివేస్తుంది. సేమ్ ఇదే ఫార్ములానే యూజ్ చేసి, అంటే ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి కాత్యాయని కూడా తనకి మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు. బోన్ చేసావా బదులు బోన్ చేశాను అని రిప్లై ఇస్తుంది తను. సో దీన్ని ఎలా ఎన్క్రిప్ట్ చేస్తుంది, కాత్యాయని ప్రైవేట్ కీ తోటి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని యాడ్ చేస్తుంది. సెకండ్ లెవెల్లో అఖిల్ పబ్లిక్ కీని పెడుతుంది, అఖిల్ పబ్లిక్ కీ. సో ఇప్పుడు ఇన్ కేస్ ఈవెన్ ఈ మెసేజ్ డాక్టర్ కనుక చూసినా ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీలోనే అఖిల్ పబ్లిక్ కీని డీక్రిప్ట్ చేసేకి డాక్టర్ దగ్గర అఖిల్ ప్రైవేట్ కీ లేదు. సో అఖిల్ పబ్లిక్ కీని అఖిల్ మాత్రమే డీక్రిప్ట్ చేయగలుగుతాడు, ఎందుకంటే తన దగ్గర మాత్రమే ప్రైవేట్ కీ ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. సో అఖిల్ ప్రైవేట్ కీని యూజ్ చేసి అఖిల్ దీన్ని డీక్రిప్ట్ చేస్తాడు ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్లో కాత్యాయని తన ప్రైవేట్ కీ పెట్టింది, సో దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే పబ్లిక్ కీని యూజ్ చేయాలి, అది కూడా అఖిల్ దగ్గర ఉంది. సో కాత్యాయని పబ్లిక్ కీని రిమూవ్ చేసేస్తే మెసేజ్ని చదవగలుగుతాడు. సో ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి, ఇదే కండిషన్ని యూజ్ చేసేసి ఎన్నిసార్లు అయినా బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ జరుగుతుంది సెక్యూర్డ్గా, వితౌట్ ఎనీ డేటా లీక్ జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూసేది ఏంటి అంటే అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఇదంతా. హవెవర్ మీకు ఒక డౌట్ వచ్చిండాలి, మనకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాత్యాయని పబ్లిక్ కీ ఉంది, దీన్ని డీక్రిప్ట్ చేసేకి డాక్టర్ దగ్గర ప్రైవేట్ కీ లేదు. దెన్ ఫస్ట్ లెవెల్నే డీక్రిప్ట్ చేయలేనప్పుడు అసలు మనకి సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఎందుకు, అఖిల్ ప్రైవేట్ కీ ఎందుకు పెట్టాము? ఈవెన్ ఒకవేళ కనుక కాత్యాయని పబ్లిక్ కీని డీక్రిప్ట్ చేయగలిగాడంటే డాక్టర్, ఈ సెకండ్ లేయర్ని డీక్రిప్ట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే ప్రైవేట్ కీ అఖిల్ది, పబ్లిక్ కీ ఉంటే చాలు, డాక్టర్ దగ్గర పబ్లిక్ కీ ఉంది. మరి ఎందుకు, అది సెక్యూరిటీని ఏం ప్రొవైడ్ చేయట్లేదు కదా, మరి ఆ లేయర్ అసలుకి ఎక్స్ట్రా లేయర్ ఎందుకు మనకి అని అడిగితే ఇక్కడ రీజన్ ఏంటి అంటే సెక్యూరిటీ కాదు, ఫస్ట్ లేయర్ మాత్రమే సెక్యూరిటీ కోసం. అందుకే మనము అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ ద్వారా ఓన్లీ కాన్ఫిడెన్షియాలిటీని మాత్రమే అచీవ్ చేయం, కాన్ఫిడెన్షియల్తో పాటు రెండోది ఆథెంటికేషన్ని మనం అచీవ్ చేస్తాం. ఆథెంటికేషన్, ఎవర్ ఆథెంటికేషన్, సెండర్ ఆథెంటికేషన్. ఆథెంటికేషన్ అంటే ఏంటి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెసేజ్ ఉంది భోంచేసావా అని. ఈ భోంచేసావా అనే మెసేజ్ ఖచ్చితంగా అఖిలే పెట్టాడని గ్యారంటీ ఏంటి? రమేష్ పెట్టిండొచ్చు, సురేష్ పెట్టిండొచ్చు, లేకపోతే ఇంకోరు ఎవరైనా పెట్టిండొచ్చు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికే మనకి ఈ అఖిల్ ప్రైవేట్ కీ. ఈ అఖిల్ ప్రైవేట్ కీని ఏ కీ తోటి అన్లాక్ చేయగలుగుతాం? కేవలం అఖిల్ పబ్లిక్ తోటి మాత్రమే. అఖిల్ కాకుండా ఈ మెసేజ్ ఎవరు పంపించినా కానీ సరే కాత్యాయని అఖిల్ పబ్లిక్ కీ యూజ్ చేసి డీక్రిప్ట్ చేయాలని చూస్తే అది డీక్రిప్ట్ అవుతుందా? అవ్వదు. సో ఫస్ట్ లేయర్లో మనం సెక్యూరిటీని అచీవ్ చేసాం, సెకండ్ లేయర్లో ఆథెంటికేషన్ని సెక్యూర్ చేస్తాం. అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళే కాదు, సెండ్ చేసే వాళ్ళు కూడా ఆథరైజ్డ్ పీపులే. సెండర్ అండ్ రిసీవర్ ఇద్దరు ఆథెంటికేటెడ్ కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఇంకా అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ వెరీ సెక్యూర్డ్. సెండర్ని ఆథెంటికేట్ చేస్తుంది, అలాగే సెక్యూర్గా మెసేజ్ని ఎవరైతే ఆథెంటికేట్ అయినటువంటి యూజర్ ఉంటారో రిసీవర్ వాళ్ళు మాత్రమే మెసేజ్ని చదవగలుగుతారు. సో ఈ విధంగా మనము అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ని కౌంటర్ చేయగలుగుతాం. అటాకర్ మధ్యలో ఉన్న తను డేటాని ఎక్కడే కానీ చూడలేడు. మనకి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో హియర్ ఆర్ఎస్ఏ ఉంది అండ్ ఈసీఆర్ఎస్ఏ, ఎలక్ట్రిక్ ఆర్ఎస్ఏ అనమాట. ఈ ఎలక్ట్రిక్ అల్గారిథం కూడా చాలా చాలా పవర్ఫుల్ అల్గారిథం. మీకు ఎలక్ట్రిక్ కర్వ్ ఉంటుంది, దాంట్లో నుంచి మనకి లైన్ పాస్ అవుతుంది అనమాట. ఆ లైన్ ఎక్కడైతే ఇంటర్సెప్ట్ అవుతుందో కర్వ్కి అక్కడ ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని కీస్ జనరేట్ అవుతాయి. ఇన్ కేస్ మీకు టైం అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. గూగుల్లో సెర్చ్ చేయండి, చాట్‌జీపీటీని అడగండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ డిఎస్ఏ, డిజిటల్ సిగ్నేచర్ అల్గారిథం, అండ్ ఈసీడిఎస్ఏ. ఇవి గుర్తుపెట్టుకుంటే కొంచెం బెటర్, బికాస్ ఏ అప్లికేషన్ అయినా కానీ సరే, ఏ వెబ్సైట్ అయినా కానీ సరే అల్గారిథమ్స్ లేకుండా వర్క్ చేయవు. ఎందుకంటే ప్రతి వెబ్సైట్, ప్రతి అప్లికేషన్ వాటి యూజర్స్ని సెక్యూర్ చేసుకోవాలి, యూజర్ ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేసుకోవాలని అనుకుంటాయి, అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండాలని అనుకుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాను, ఒక 2 వెబ్సైట్స్ చూద్దాం. యూజువల్గా నేను ఫ్లిప్కార్ట్ వాడుతూ ఉంటాను అనమాట దేనికైనా డెలివరీస్కి. సో యా, ఫ్లిప్కార్ట్ మనం ఓపెన్ చేస్తే మనం ఫ్లిప్కార్ట్కి ఉన్నటువంటి సర్టిఫికేట్ చెక్ చేసామనుకోండి, ఈ సర్టిఫికేట్లో మనకి డీటెయిల్స్ ఉంటాయన్నమాట, ఏ అల్గారిథం యూజ్ చేశారు అనేది. హియర్ సబ్జెక్ట్ పబ్లిక్ కీ అల్గారిథం ఉంది. మనం క్లిక్ చేస్తే ఏం కనిపిస్తుంది మనకి? ఆర్ఎస్ఏ. సో ఫ్లిప్కార్ట్కి ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్ వాడుతున్నాం. ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్ అంటే అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనమాట. సో ఇలానే మనం ఇంకో వెబ్సైట్ కూడా చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్లిప్కార్ట్ కాకుండా యా మింత్రా ఉంది. మనం మింత్రా చూద్దాం. మింత్రా సో మనం మింత్రా చూసినట్లయితే మింత్రా వెబ్సైట్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ టాప్లో లాక్ ఐకాన్ ఉంటుందన్నమాట. ఈ లాక్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకి చూడొచ్చు వెబ్సైట్ వాడే సర్టిఫికేట్స్ ఏంటి అనేది. ఇక్కడ మనం డీటెయిల్స్లోకి వెళ్తే మనకి సో ఇక్కడ సబ్జెక్ట్ పబ్లిక్ కీ అల్గారిథం ఉంది, పబ్లిక్ కీ అల్గారిథం ఉంది. ఇక్కడ ఏం వాడారు? ఎలక్ట్రిక్ కర్వ్ పబ్లిక్ కీ వాడారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క వెబ్సైట్ ఖచ్చితంగా ఏదో ఒక అల్గారిథం అయితే యూజ్ చేస్తుంది. సో కొన్ని ఫేమస్ అల్గారిథమ్స్ మనకు గుర్తుంటే మన వర్క్ ఈజీ అవుతుంది అనమాట. సో అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేది చాలా సెక్యూర్, కానీ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్కి కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేది చాలా స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనం ఇంతసేపు అఖిల్ భోంచేసావా అనే టెక్స్ట్ మెసేజ్ పంపించాడు. టెక్స్ట్ మెసేజ్ కాకుండా ఏదైనా పెద్ద ఫైల్ పంపించాలనుకున్నాడు. లైక్ మూవీలో మనకి కాత్యాయని బర్త్డేకి పెద్ద వీడియో పెడతాడు, 4K రెజల్యూషన్లో వీడియో తీసి మ్యూజిక్ కొట్టి పంపిస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 500 MB ఉందనుకోవచ్చు, లైక్ 4K వీడియో కాబట్టి 500 MB డేటా ఉంది. ఈ 500 MB డేటాని పంపించాలంటే అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఎంత టైం పట్టచ్చు? సో నేను జస్ట్ చాట్‌జీపీటీ తోటి ముందే చెక్ చేశాను అనమాట కోపైలెట్లో. ఇక్కడ మనకు చూసుకుంటే అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మనకి అవర్స్ టు డేస్ అని ఇచ్చింది. సరే మినిమం లైక్ మినిట్స్, మేబీ 30 minutes to 1 hour దాకా పట్టొచ్చేమో. అదే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మీరు చూస్తే కేవలం 0.5 to 5 seconds ఉంది. చాలా డిఫరెన్స్ కాదు ఇది. ఒక 500 MB ఉన్నటువంటి డేటా ఉన్నటువంటి ఫైల్ కానీ ఇన్ఫర్మేషన్ని కానీ పంపించాలంటే మనకి అవర్స్లో టైం పడుతుంది అంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఫ్లా. ఎన్క్రిప్షన్ అయితే సెక్యూర్డే, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ని మనం ఎస్కేప్ చేయొచ్చు, కానీ అంత టైం తీసుకుంటుందంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఫ్లా. కమ్యూనికేషన్కి అది అంతగా సెట్ కాదు. సో అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో వెరీ స్లో. పోనీ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ వాడదామా అంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మనం షేర్డ్ కీని వాడాలి, అదేమో అన్సెక్యూర్డ్.
సో ఈ రెండింటిని కౌంటర్ చేసేకి మన దగ్గర థర్డ్ ఎన్క్రిప్షన్ మోడల్ ఉంది. అదే ఏంటిదంటే హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ అప్రోచ్. సో ఈ ఎన్క్రిప్షన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయండి. ఆల్సో ప్లీజ్ టు కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ నా కోసం ఏమైనా సజెషన్స్ ఉన్నాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.